శాంతి కుమార్ గారికి, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి, మరో గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారికి, నాతోటి శాసనసభ్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి, గండా సత్యనారాయణ గారికి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, నాగరాజు గారికి, డాక్టర్ రాగమయ్య గారికి, వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్, అట్లాగే రామ్దాస్ నాయక్ గారికి, కోరం కనకయ్య గారికి, కోనంనేని సాంబశివరావు గారికి, మరియు మా రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రాస్ గారికి, సిఎండి బలరాం నాయక్ గారికి, అట్లాగే ఇతర రాష్ట్ర ఉన్నత అధికారులందరికీ, ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రిలిమ్స్లో పాస్ అయి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి మీ అందరినీ అభినందించడానికి, ప్రోత్సహించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర స్నేహితులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ సమయం చాలా విలువైంది. మేము ఎక్కువ సమయం తీసుకోకుండా 2 విషయాలు మాత్రమే మీ ముందు ఉంచి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధో సంపత్తిని ఏ రకంగా పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా ఏ కార్యక్రమాలు చేస్తుందో 2 విషయాలు ప్రత్యేకంగా మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. అందులో మొదటిది, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆలోచించిన విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రిమండలి మొత్తం ఆలోచన చేసి మన రాష్ట్రం నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాస్తూ అందులో పెద్ద ఎత్తున ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేటట్టుగా మనం కావలసిన ఆర్థిక సహాయాన్ని వారికి అందించగలిగితే వారికి ఉన్నటువంటి కొద్ది ఇబ్బందులైనా తొలగించినటువంటి వాళ్ళు అవుతాం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.